ఏదన్నా దాడి జరుగుతుంది భార్య మీద, ఆడపడుచుల నుంచి, అత్తగారి నుంచి, ఎవరి నుంచి అయినా అమ్మాయి మీద లేనిపోని మాటలు అంటున్నారు, లేకపోతే ఓవర్ క్రిటిసైజ్ చేస్తున్నారు, ఎక్కువ డిమాండ్స్ పెడుతున్నారు అని అనిపిస్తూ ఉన్నప్పుడు బౌండరీస్ పెట్టాలి. భర్త నిలబడాలి, ఆ మాటల దాడిని అడ్డుకోవాలి. పర్లేదు అవతల వారు కొంచెం ఎఫెండ్ అయినా కూడా దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత భర్తగా మన మీద ఉంది. సంఘం మీద కూడా, క్రీస్తు వధువైనటువంటి సంఘం మీద అనేకమైన దాడులు గత 2000 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఒకవైపు వధువైనటువంటి సంఘాన్ని ప్రభు సంఘంలో లోపల ఉన్నాయి దిద్దుకుంటున్నాడు, చక్కబెట్టుకుంటున్నాడు, కడుగుతున్నాడు, మహిమ కొరకే సిద్ధపరుస్తున్నాడు, ఆ లోపాలు సవరిస్తా ఉన్నాడు. ఒకవైపు అది చేస్తూనే ఇంకొక వైపు లోకము, మత విద్వేషకులు దాడి సంఘం మీద జరుగుతున్నప్పుడు జీసస్ ఈస్ ప్రొటెక్టింగ్ హిస్ చర్చ్, హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ చర్చ్. అట్లా భర్తగా ఒకవైపు భార్యను మనము చక్కగా తనకు నేర్పించుకుంటూ పెంచుకుంటూ ఉండాలి, మరోవైపు అనవసరమైన దాడి ఏదైనా జరుగుతున్నప్పుడు ప్రభువులాగా మధ్యలో నిలబడాలి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది.